దాని కూతుర్ని నా కూతురుగా తీర్పు చెప్పి నా ఇంటికి పంపిస్తుంది. దాన్ని బజారుదానిగా గుర్తించి రోడ్డు మీదకు పంపిస్తుంది. నా చేతుల్లో దాని కూతురు, జనం నోట్లో నీ కూతురు. सेठ चमनलाल, सेठ चमनलाल, सेठ चमनलाल। మీ పేరు? సేఠ్ చమన్లాల్. ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తూ ఉంటాను. ఈ వయసులో మీకు అమ్మాయిలతో పరిచయం అవసరమా? ఓకే ఓకే, ఇది కోర్టు. సిగ్గుపట్టానికి మీ బెడ్రూమ్ కాదు. అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీకు చంద్రముఖి తెలుసా? చెప్పండి, చంద్రముఖి తెలుసా? ఒక 4 సంవత్సరాల క్రితం తెలుసు సార్. ఎలా తెలుసు? అది సార్. పర్వాలేదు, చెప్పండి. సార్, కోర్టుకి వచ్చి న్యాయదేవత ముందు నిలబడ్డాను. కోర్టులో అబద్ధం చెప్పలేను. మేం బిజినెస్ పనుల్లో బాగా ఒత్తిడిగా ఉండడం వల్ల అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వడం కోసం చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం. అంటే అమ్మాయిలు, మందు, అది ఇది. ఓకే, దానికి చంద్రముఖికి సంబంధం ఏమిటి? ఒకప్పుడు ఆ అమ్మాయి కూడా నా దగ్గరికి వచ్చింది సార్. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. యూ కెన్ కంటిన్యూ. థ్యాంక్ యూ యువర్ ఆనర్. అంటే ఇంతమందిలో అంతకన్నా క్లియర్గా ఎలా చెప్పను సార్. ఆ అమ్మాయి కూడా నా బెడ్రూమ్కి వచ్చింది. నా పని పూర్తయ్యాక ఎంతో కొంత డబ్బు ఇచ్చేవాణ్ణి. పాపం చాలా మంచి అమ్మాయి సార్. బాగా కోఆపరేట్ చేసేది. ఆమెకి ఏ శిక్ష పడకుండా చూడండి సార్. లేకపోతే నాలాంటి వాళ్ళు చాలా మంది బాధపడతారు సార్. వాడెవడో కూడా నాకు ఇంతవరకు తెలీదు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. మీరేదైనా చెప్పదలుచుకుంటే గోల్లోకి వచ్చి చెప్పండి. సరే, మీరు వెళ్ళండి. చంద్రముఖి గారు, విన్నారుగా అతను చెప్పింది. అతను మీకు తెలుసా? నాకు తెలీదు. ఇంతవరకు నేను అతన్ని చూడలేదు. మరి అతనేమిటి
మీరు అతని బెడ్రూమ్ దాకా వచ్చారని చెప్తున్నాడు. No! అంతా మోసం, కుట్ర. ఏ లాయర్, ఆ యశోధర పూజలతో కలిసి నువ్వు కూడా నా జీవితంలో నిప్పులు పోస్తున్నావు, నా ఉసురు పోసుకుంటున్నావు, పురుగులు పిడిచేస్తావు. చూడమ్మా, నేను ఎవరి ఉసురు పోసుకోవటం లేదు. నేను లాయర్ని, నా డ్యూటీ నేను చేస్తున్నాను. నాకు నువ్వు ఆవిడ ఇద్దరూ సమానమే. సాక్ష్యాధారాలను బట్టి న్యాయం ఎటుందనిపిస్తే కోర్టు అటే తీర్పిస్తుంది. కాబట్టి దయచేసి మీరు కోర్టుకి సహకరించాలి. యువర్ ఆనర్, ఈ చంద్రముఖి షేక్ చమన్లాల్కి తనకి ఎటువంటి సంబంధము లేదు. ఇది కుట్ర, మోసమని కడుపు చించుకుని మరీ అరుస్తోంది. కానీ ఇది నిజమని చెప్పటానికి నా దగ్గర బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఒక్కసారి ఈ ఫోటోలు చూడండి చంద్రముఖి. No! ఈ ఫోటోలో ఉన్నది నేను కాదు, ఈ ఫోటోలో ఉంది నేను కాదు. ఆ ఫోటోస్ ఎక్కడవి మమ్మీ? మన లాయర్ మామూలోడు కాదే. కేసు బలంగా ఉండాలని మరో దొంగ సాక్షిని ప్రవేశపెట్టి మార్ఫింగ్లో ఆ ఫోటో సరిచేయించాడు. మాస్కులేసుకొని దయ్యాల్లాగా భయపెట్టడం వాళ్ళకే కాదు, మనకు కూడా వచ్చు. ఎలా ఉంది ప్లాను? నేను కాదు. చూడండి చంద్రముఖి గారు, ఈ ఫోటోలో ఉన్నది మీరా కాదా అని తేల్చవలసింది కోర్టు వారు. యువర్ ఆనర్, ఈ చంద్రముఖికి ఆ చమన్లాల్తో సంబంధం ఉంది అని చెప్పడానికి ఈ ఫోటోలే సాక్ష్యాలు. తమను ఒకసారి పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. సార్, జడ్జి గారు, మీ కాళ్ళకు మొక్కుతాను, మీకు దండం పెడతాను. నేను మీ కూతురు లాంటి దాన్ని, నన్ను నమ్మండి. నేను అలాంటి దాన్ని కాను. ఈ యశోధర, పూజ, లాయర్ అందరూ కలిసి నా జీవితాన్ని రోడ్డుకి ఈడుస్తూ నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు. నేను అలాంటి దాన్ని కాను అని చెప్పుకోవడానికి ఏడవడం తప్ప ఎలాంటి ఆధారం లేదు. నన్ను నమ్మండి సార్, నన్ను నమ్మండి. చూడమ్మా, కోర్టులో ఏడవటం వల్ల లాభం లేదు. కోర్టుకు కావలసింది సాక్ష్యాలు. సో నా చేతిలో ఏమీ లేదు. కోర్టు మీకు 2 రోజులు టైం ఇస్తుంది. ఈ 2 రోజుల్లో మీరేమైనా సాక్ష్యాధారాలు సంపాదించగలిగితే కోర్టు ముందు ప్రవేశపెట్టండి. లేకపోతే అదే రోజు కోర్టు ఇచ్చే తీర్పును శిరసావించవలసి ఉంటుంది. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్.
ఏంటి మమ్మీ ఇంకా నిద్రపోలేదా? నిద్ర పట్టడం లేదే. అదేంటి మమ్మీ? అక్కడ దానికి బాధ ఎక్కువై నిద్ర పట్టట్లేదు, ఇక్కడ నాకు ఆనందం ఎక్కువై నిద్ర పట్టట్లేదు. తెల్లారితే జడ్జిమెంట్, తీర్పు ఎలా వచ్చినా గెలుపు మనదే. శత్రువు ఓడిపోతుంటే ఆ ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. తీర్పు ఎలా వస్తుందనుకుంటున్నావు మమ్మీ? ఎలా రావడం ఏంటే? ఇన్ని రోజులు కోర్టుకొచ్చి అంత తెలివి తక్కువగా అడుగుతున్నావు. ముందు దాని మీద పతిత అని ముద్ర పడుతుంది, ఆ తర్వాత ప్రియుడు దూరం అవుతాడు, ఆ తర్వాత బిడ్డ దూరం అవుతుంది. ఏ దిక్కు లేక ఏమీ చెయ్యలేక కోర్టిచ్చిన తీర్పు చూసి అది పడే నరకం ఊహించుకుంటే నా మనసు ఆనందంతో పులకించిపోతోంది. అలా దిక్కులేని స్థితిలో ఉన్న చందుని ఈ యశోధర వెళ్లి జాలిపడి హేళన చేసి చుట్టు పట్టుకుని ఈ ఇంటికి లాక్కొచ్చి దాని కూతుర్ని ఈ ఇంట్లో బంధించి కార్తీక్ వచ్చేంత వరకు పడని కష్టాలు పడేలా చేసి అతను వచ్చేలోపు దాన్ని కడతేర్చి శాశ్వతంగా పైకి పంపించి ఆ కార్తీక్ని ఈ ఇంటి అల్లుడిగా నీ మొగుడిగా ఈ ఇంటికి ఆహ్వానిస్తాను. భగవంతుడా, నిన్నెప్పుడు ఏమీ కోరలేదు, మొట్టమొదటిసారి ఒక కోరిక కోరుతున్నాను. కళ్ళు మూసి తెరిచేలోగా తెల్లారిపోవాలి స్వామి. ఎందుకమ్మా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? ఎందుకమ్మా మా జీవితాన్ని ఇలా రోడ్డు మీదకి ఈడ్చావు? నా మొగుడు ఎవరితోనూ ఎప్పుడూ ఒక మాట పడలేదు, సంఘంలో మర్యాదగా బ్రతికేవారు. కానీ ఈ రోజు నీ కారణంగా వీళ్ళతో ఇన్ని మాటలు పడుతున్నారు. నా అల్లుడు నా కూతురికి ఒక బిడ్డ కూడా పుట్టింది. ఆ బిడ్డని నా అల్లుడే ఎక్కడో దాచిపెట్టాడు సార్. అసలు కార్తీక్కి చంద్రముఖి ఏమిటి సంబంధం? నాకు తెలిసినంత వరకు కార్తీక్ పూజలు భార్యాభర్తలు. పూజ గర్భవతి అయినప్పుడు కార్తీకే తన్ని మా హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. పూజ మా హాస్పిటల్లోనే ఒక బిడ్డకి జన్మనిచ్చింది. చంద్రముఖి మాత్రం మా హాస్పిటల్లో పురుడు పోసుకోలేదు. వీళ్ళిద్దరూ మరీ ఒకరికొకరు దగ్గరగా కూర్చొని, అది పోలీస్ స్టేషన్ అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ముద్దులు పెట్టుకున్నారు సార్. ఒకప్పుడు ఆ అమ్మాయి కూడా నా దగ్గరికి వచ్చింది సార్. ఆ అమ్మాయి కూడా నా బెడ్రూమ్కి వచ్చింది. నా పని పూర్తయ్యాక ఎంతో కొంత డబ్బు ఇచ్చేవాణ్ణి. పాపం చాలా మంచి అమ్మాయి సార్, బాగా కోఆపరేట్ చేసేది. రేపే తీర్పు. న్యాయ దేవతల సాక్షిగా నా జీవితం ముగిసిపోబోతోంది. అన్యాయం గెలుస్తోంది. నా మూలంగా నాతో పాటు ఈ ఇంటి పరువు మంట కలిసిపోతుంది. అందరూ చచ్చిన శవాల్లా బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఖరికి నా బిడ్డ కూడా నాకు దూరం అవుతోంది. ఇంకా నాకేం మిగిలింది? ఇలాగైనా నన్ను ఈ సోదర బ్రతకనిస్తుందా? పాపం, మానం పోయిందని ఒప్పుకున్నా ప్రాణానికి ప్రాణమైన నీ బిడ్డ నీకు దక్కలేదే. ఇంకో విషయం తెలుసా? నీ ప్రియుడు నీకు దక్కడు. ఈ కేసు మీరు ఓడిపోతే వాడికి పడేది 2 ఏళ్ల జైలు శిక్ష. అప్పుడు వాడు లేని టైంలో నీతోనే కాదే నీ కుటుంబంతోనూ ఆడుకుంటాను కబడ్డీ. నన్ను ప్రేమించిన పాపానికి కార్తీక్ జీవితం బలయ్యింది. చివరికి జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. నా కుటుంబం అంతా ఆ యశోధర చేతిలో చిత్రవద అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. నా ఫ్యామిలీని నా నుంచి దూరం చేయడానికి, దూరం చేసిన వాళ్ళని నన్ను హింసించడానికే ఆ యశోధర కార్తీక్ ని జైలుకి పంపింది. నా ఫ్యామిలీ మీద కూడా పగ పట్టింది. నేను లేని రోజు యశోధరకి పగ ఉండదు. అంటే నేను చచ్చిపోవాలి, దాని పగ చస్తుంది, అన్నీ సమసిపోతాయి. లేకపోతే నా ఒక్కదాని కోసం ఇంతమంది ఇన్ని రకాలుగా బాధలు అనుభవిస్తున్నారు. అందుకే వీటన్నింటికీ
నా చావే పరిష్కారం. పరిష్కారం. వెళ్ళిపోతున్నాను కార్తీక్. అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను. నాన్న, ఇంకా మీకు ఏ బాధ ఉండదు. నేను చనిపోతే 4 రోజులు బాధపడతారు. ఆ తర్వాత అన్ని మామూలే. వెళ్తున్నాను నాన్న, నన్ను క్షమించు. ఏంటమ్మా? అమ్మ చందు, ఎందుకు ఇలా చేశావు? ఎందుకు బ్రతకాలి నాన్న? ఇంకేం మిగిలిందని బ్రతకాలి. తెల్లవారితే కోర్టు తీర్పు. ఆ తీర్పు ఎలా వస్తుందో అందరికీ తెలుసు. మన సైడ్ నుంచి ఎలాంటి ఆధారాలు లేవు. ఆ తీర్పు విని కోర్టులో చావడం కన్నా మన ఇంట్లోనే చావడం మంచిదనుకున్నాను. చస్తే సమస్యలన్నీ తీరిపోతాయమ్మా. తీరుతాయి నాన్న. నేను చేస్తే ఏ సమస్య ఉండదు. ఆ యశోధర కోపం నా మీదే కానీ మీ మీద కాదు. నాకు మీరు సపోర్ట్ గా ఉన్నారని మీ అందరినీ హింసిస్తోంది. అదే నేను లేకపోతే మీ అందరికి ఏ పరిస్థితి రాదు. పిచ్చిదానా, ఇంకా నువ్వు ఇంత అమాయకంగా ఆలోచిస్తున్నావా? యశోధరను చంపి బూడిద చేసి ఆ ఎముకల్ని కుప్పగా పోసినా దాని పగ చల్లారదమ్మా. దయ్యమై మమ్మల్ని పీక్కు తింటుంది. దానిది జన్మ జన్మల పగమ్మా. ఒకవేళ నువ్వు చచ్చిపోతే ఆ పగ నీ బిడ్డ మీదకి తిప్పుతుంది, దాన్ని హింసిస్తుంది.
అప్పుడు మేము ఊరుకుంటామా? ఆ చిన్నదాని కోసమైనా ఆరాట పడతాం కదా. అప్పుడు మాకు ఈ హింస తప్పదు కదమ్మా. మరి మరి ఎలా నాన్న? నా బిడ్డైనా నాకు దక్కితే ఇద్దరం కలిసి ఎక్కడికైనా పారిపోతాం నాన్న. ఎటు పారిపోయినా కష్టాలు మనల్ని వెతుక్కుంటూనే వస్తాయమ్మా. భరిస్తూ బతకాలి, బతికి సాధించాలి. అదేనమ్మా జీవితం. అమ్మా చందు, నా బిడ్డ నాకెప్పుడు భారం కాదు. నా బిడ్డ కోసం పడే బాధ అసలు నాకు బాధే కాదు. ఇంకెప్పుడు ఇలాంటి అఘాయిత్యం చేయకమ్మా. రేపు కోర్టులో ఎటువంటి తీర్పు వచ్చినా నువ్వు మళ్ళీ ఇలాంటి అఘాయిత్యం చేసుకోనని ఈ తండ్రికి మాట ఇవ్వమ్మా. నువ్వేమైనా చేసుకుంటే నీతో పాటు ఈ తండ్రి, ఈ కుటుంబం అందరూ చచ్చిపోతారమ్మా. యువర్ ఆనర్, పోయిన హీరింగులో ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు మొత్తం కోర్టుకు సమర్పించడం జరిగింది. ఇప్పుడు తమరి తీర్పు కోసం ఎదురు చూస్తూ ఆ తీర్పును శిరసావహిస్తామని మనవి చేస్తున్నాను. డిఫెన్స్ లాయర్ గారు, మీరేమైనా కోర్టుకు చెప్పదలుచుకున్నారా? నో యువర్ ఆనర్. యువర్ ఆనర్, నా క్లయింట్ పూజ కంప్లైంట్ చేసినట్టుగా అన్యాయం జరిగింది నా క్లయింట్కి. తన భర్త మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుని తనని నిర్లక్ష్యం చేస్తున్నాడని, తన బిడ్డని తనకు కాకుండా దూరం చేస్తున్నాడు అనడం నిజం. వాటి గురించి తన భర్త దగ్గర ప్రస్తావిస్తే తన ఒళ్ళు హూనం చేశాడు అనటానికి, తన భర్తను మాయ చేసిన ఆ చంద్రముఖి విలాసవంతమైన జీవితం గడపటానికి ఎలాగైనా ప్రవర్తిస్తుంది అనటానికి, ఆ కార్తీక్ చంద్రముఖులు కుట్ర ప్రకారమే నా క్లయింట్ పూజ జీవితంలో ప్రవేశించారు అనడానికి ఉన్న సాక్ష్యాలన్నీ కోర్టు ముందు ప్రవేశపెట్టాం. గౌరవ్ డిఫెన్స్ లాయర్ గారు తన క్లయింట్ నిజంగానే తప్పు చేశాడు కాబట్టి చేయలేదు అనటానికి కార్తీక్ దగ్గర గాని చంద్రముఖి దగ్గర గాని ఎటువంటి సాక్ష్యాలు లేకపోవడం వల్ల, కోర్టుకి ఏవీ సబ్మిట్ చేయకపోవడం వల్ల ఒక రకంగా ఇండైరెక్ట్ గా వాళ్ళ తప్పుని వాళ్లే అంగీకరించినట్టుగా అయింది. దయచేసి పైన చెప్పిన విషయాలన్నీ పరిగణలోకి తీసుకుని నా క్లయింట్ పూజకి న్యాయాన్ని జరిపించి తన బిడ్డ తనకు దక్కేలా చేసి ఇన్ని అన్యాయాలకు కారణమైన ఆ కార్తీకుని శిక్షించి పూజ కాపురం కూలడానికి కారణమైన ఆ చంద్రముఖిని మందలిస్తూ పూజకి న్యాయం జరిపించవలసిందిగా కోర్టు వారిని సవినయంగా వేడుకుంటున్నాను. పూర్వాపరాలన్నీ పరిశీలించి పూజ
చేసిన కంప్లైంట్, దానికి సంబంధించిన సాక్ష్యాలన్నింటినీ పరిశీలించి ముద్దాయి కార్తీక్ తన తప్పు కాదని నిరూపించడానికి ఎటువంటి సాక్ష్యాలు కోర్టుకి అందచేయలేకపోవటం వల్ల పూజ ఇచ్చిన కంప్లైంట్ తనకు జరిగిన అన్యాయం నిజమని భావిస్తూ ఒక ప్లాన్ ప్రకారమే కార్తీక్ చంద్రముఖిలు పూజ జీవితంలోకి ప్రవేశించాలని భావిస్తుంది. కావున ఒక స్త్రీ అయ్యుండి మరొక స్త్రీకి అన్యాయం చేసిన చంద్రముఖిని కోర్టు మందలిస్తూ హిందూ సాంప్రదాయ ప్రకారం ఒక అమ్మాయి మెడలో తాళిగట్టి మరొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్న ముద్దాయి కార్తీక్ మీరేమైనా మాట్లాడదలుచుకుంటే ఫోన్లోకి వచ్చి మాట్లాడండి. యువర్ ఆనర్, ఈ కేసుకు సంబంధించి ఆ పూజ ఇచ్చిన కంప్లైంట్, మీకు అందిన సాక్ష్యాలు అన్నీ రాంగ్. మిస్టర్, అది చెప్పాల్సింది కోర్టు, మీరు కాదు. ఐఎమ్ సారీ సార్. సార్, ఈ కేసులో నేను ఒక కీలకమైన వ్యక్తినే. దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఎగ్జామిన్ చేయండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీరెవరు? నా పేరు ఆది. ఈ కేసుకి మీకు ఏమిటి సంబంధం? చాలా పెద్ద సంబంధమే. అంటే? చేపాపం చేయకుండానే కొన్ని దుష్టశక్తుల కారణంగా ఒక అమాయకురాలి జీవితం అన్యాయం అయిపోతుంది. ఏమిటయ్యా, నువ్వేమైనా పెద్ద సంఘ సంస్కర్తవా? లెక్చర్ ఇస్తున్నావు? ఇది కోర్టు. నీ గురించి ఏమైనా చెప్పుకోదలుచుకుంటే కోర్టు వారికి చెప్పుకో. చెప్తాను సార్. ఈ కోర్టులో నిలబడి మీ అందరూ మాట్లాడే మాటలకి మానసికంగా కుంగిపోతున్న చంద్రముఖి నా భార్య. ఏమిటి మీరు మాట్లాడేది? నిజం సార్, నిజం మాట్లాడుతున్నాను. ఆ చంద్రముఖిని అగ్ని సాక్షిగా, వేద మంత్రాల సాక్షిగా, పెద్దల సాక్షిగా పెళ్లి చేసుకున్నాను. హిందూ సాంప్రదాయ ప్రకారం తను నా భార్య. ఈ కేసు పెట్టిన పూజ స్వయం నా మేనగోడలు. ఆ పూజ తల్లి యశోదర
నా సొంత అక్క. మరి ఆ కార్తీక్ ఎవరు? నా మేనగోడలు పూజ భర్త. మరి ఆ కార్తీక్కి చంద్రముఖి అక్రమ సంబంధం ఉందని మీ మేనగోళ్ల కేసు పెట్టింది? పాప చిన్నపిల్ల సార్, దానికేం తెలుసు? అంతా వాళ్ళ అమ్మ ఆడమన్నట్టు ఆడుతుంది అంతే. అంటే ఇదంతా మా అక్క యశోదర ప్లాన్. మరి కేసు కోర్టుకు చిన్ని రోజులైనా కోర్టు ముందుకు మీరెందుకు రాలేదు? ఎక్కడున్నారు? అంతా వివరంగా చెప్తాను సార్. యువర్ ఆనర్, ఇంతకు ముందు చంద్రముఖి కార్తీకులు చెప్పినట్టు వాళ్ళు నిజంగా ప్రేమికులే సార్. కానీ ఇప్పుడు కాదు. నేను చందు పెళ్లి చేసుకోకముందు. కానీ మా అక్క యశోదరికి వాడి ప్రేమ నచ్చక వాళ్ళిద్దరిని దూరం చేయడం కోసం ఆ చంద్రముఖిని బెదిరించి తన్ని తీసుకొచ్చి నాకు పెళ్లి చేసింది. నాకు చందు గతం తెలియదు కాబట్టి నేను ఆ అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. నాకు పెళ్ళైన తర్వాత తెలిసింది వాళ్ళిద్దరూ ప్రేమికులని. కానీ అప్పటికి అంతా అయిపోయింది. నా చేయి దాటిపోయింది. మా శోభనం కూడా అయిపోయింది. ఆ తర్వాత నాకు అసలు విషయం తెలిసింది. కానీ ఏం చేయను? చందు దగ్గరికి వెళ్ళి, చందు, నాకు మీరిద్దరూ ప్రేమించుకున్న విషయం తెలియక నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. కానీ తెలిస్తే చేసుకునేవాడిని కాదు. ఇప్పుడైనా నష్టమే లేదు, నాకే అభ్యంతరం లేదు. నువ్వు నీ కార్తీక్ దగ్గరికి వెళ్ళిపో అన్నాను. కానీ దానికి ఆ చందు ఏమందో తెలుసా సార్? లేదు, అది ఏది ఏమైనా నేను హిందూ స్త్రీని, ఆడదానికి ఒకే భర్త ఉండాలి, అది మన సాంప్రదాయం, వేదమంత్రాల సాక్షిగా నన్ను నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు, నా గతం మర్చిపోతాను, నా జీవితాన్ని నీతోనే గడుపుతాను అని నా కోసం తన ప్రేమని త్యాగం చేసిన దేవత సారా చంద్రముఖి. కానీ మా అక్క యశోదరికి అది నచ్చలేదు. ఆ రోజు నుండి నా చందుని శారీరకంగా మానసికంగా హింసిస్తూనే ఉంది. తను తట్టుకోలేక ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చి ఓర్ని ఏడ్చింది సార్. అటు చూస్తే సొంత అక్క, ఇటు చూస్తే కట్టుకున్న భార్య. ఏం చేయలేని స్థితిలో ఉండిపోయాను సార్. మా అక్క అంతటి తాగలేదు. నా మేనగోళ్ల పూజకి ఆ కార్తీక్తో పెళ్లి జరిపించి తనింటికి ఇల్లరికాన్ని తీసుకొచ్చి చందుకి పెళ్లి ముందున్న సంబంధాన్ని గుర్తు చేయాలని నన్ను రెచ్చగొట్టాలని ప్రయత్నించింది సార్. కానీ ఆ కార్తీక్ చాలా మంచోడు. చందు అన్నా నేనన్నా తనకి చాలా ఇష్టం సార్. అందుకే ఆవిడ పన్నాగమేం పండలేదు, ఆవిడ పప్పులే ఉడకలేదు. కార్తీక్ చంద్రముఖి నేను ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళం. అది జీర్ణించుకోలేక మా అక్క చందుని చంపేయాలని చూసింది. ఎన్నోసార్లు కార్తీక్ నేను చాకచక్యంగా చందు ప్రాణాలను కాపాడాం. కానీ ఈ మధ్య నాకు బిజినెస్ పనులు ఎక్కువగా ఉండి బయట దేశాలు తిరగాల్సి వచ్చింది. నేను అటు వెళ్తే నా చందుని బతకనివ్వదేమో అని భయమేసేది సార్. అందుకే ఆల్రెడీ మా అక్క చేష్టలు నచ్చక ఆవిడికి దూరంగా ఉంటున్నా నా అక్క కొడుకు, నా మేనల్లుడు రాహుల్ ఇంట్లో చందుని పెట్టి నేను బిజినెస్ పని మీద ఫారెన్ వెళ్ళాను.
నేను చాలా రోజులు దూరంగా ఉండడం వల్ల నా భార్యని చందు మానసికంగా ఒంటరిగా ఫీల్ అయ్యేది. ఒకరోజు నా ఫోన్ చేసి ఇండియా ఎప్పుడొస్తారు, నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను, మీ అక్క ఎప్పుడొచ్చి అగాయిత్యం చేస్తున్నారో భయపడుతున్నానని బోర్ నేర్చింది సార్.